మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చిన్న అబద్ధం ఆడటానికి ఇష్టపడక ఒక రాజ్యాన్ని విడిచిపెట్టేసినటువంటి గొప్ప భక్తుడు ఉన్నాడు. ఎవరు తెలుసా? ఒక చిన్న అబద్ధం ఆడటానికి ఇష్టపడక ఒక రాజ్యాన్ని విడిచిపెట్టేసినటువంటి గొప్ప భక్తుడు ఉన్నాడు. ఆయన పేరే మోషే. మోషే అనే మాటకు అర్థం ఏంటి? నీళ్ల నుండి తీయబడినవాడు అని అర్థం. నీళ్ల నుండి తీయబడినవాడు అని అర్థం. ఈయన ఒక హెబ్రీయుడు. ఈయన పెంచడానికి ఒక దాది కావాలి అని అనుకున్నప్పుడు సొంత తల్లినే తీసుకుని వచ్చారు. ఈమెను ఈ మోషేని ఐగుప్తు రాజకుమార్తె పెంచుకుంది. ఇవంతా మనకి తెలిసినవే. ఐగుప్తు రాజకుమార్తె పెంచుకుంది. దీన్ని పెంచడానికి దాది కావాల్సి వచ్చినప్పుడు సొంత తల్లినే తీసుకుని రావడం జరిగింది. ఈ మోషేకి కావాల్సినవన్నీ రాజభవనం నుండే వచ్చేవి. అలాగే అతను పెరిగాడు. అప్పుడప్పుడు రాజకుమార్తె ఏం చేసేదంటే రథం మీద ఆ మోషేని తీసుకువెళ్తూ ఈ రాజ్యమంతా నీదే అని చెప్తూ ఉండేది. రాజ్యమంతా నీదే అని చూపించేదనమాట. మరో ప్రక్క మోషేను పెంచున్న సొంత తల్లి ఉంది చూడండి, ఆమె ఏం చేసేది? సొంత తల్లి సత్యాన్ని చెప్పేది. ఏమని? నీవు వెట్టి పనులు చేస్తున్న హెబ్రీల కుమారుడు. నీవు ఆ వెట్టి పనులు చేస్తున్నారే ఆ హెబ్రీల కుమారుడు. నీవు ఆ ప్రజలను విడుదల చేయడానికే పుట్టావు. ప్రజలను విడుదల చేయడానికి నీవు పుట్టావు. వారి దేవుడే జీవము గల దేవుడు యెహోవా అని ఆయనకి పేరు అంటే సత్యాన్ని చెప్పేది తల్లి. సొంత తల్లి అంటే పెంచుతున్న తల్లి. మోషే పెద్దవాడు అవుతున్నాడు, కానీ ఈ రెండు తలంపుల మధ్య నలిగిపోతున్నాడండి. ఐగుప్తు రాజకుమార్తె ఏమో ఆ రథం మీద తీసుకెళ్తే ఈ రాజ్యమంతా నీదే అని చెప్పుకొచ్చేది. అసలు కన్న తల్లి ఏం చెప్పేది? ఆమెకే ఇచ్చారు కదా మోషేని పెంచడానికి దాది కింద. ఏం చెప్పేది? నువ్వు హెబ్రీల కుమారుడవు, అజీవం గల దేవుని కుమారుడవు, వారిని విడిపించడానికి నువ్వు పుట్టావు అని సత్యాన్ని బోధించేది మోషేకి. ఈ రెండు తలంపుల మధ్య మోషే నలిగిపోతున్నాడు. ఏది కరెక్ట్? ఐగుప్తు రాజకుమార్ చెప్పింది కరెక్టా? మరి తల్లి చెప్పిన ఈ పెంచుతున్న తల్లి కరెక్టా? చెప్తున్న తల్లి కరెక్టా అనేది ఈ మోషే రెండు తలంపుల మధ్య నలిగిపోతున్నాడు. సత్యాల మధ్య నలిగిపోతున్నాడు. ఒకరోజు రానే వచ్చింది. ఆ అబ్బాయి మీ అబ్బాయి కాదని రాజుగారికి సమాచారం అందింది. ఆ అబ్బాయి మీ అబ్బాయి కాదు అని రాజుగారికి సమాచారం అందింది. సమాచారం అందినప్పుడు రాజుగారు పెద్ద సభ ఏర్పాటు చేశారు. తన కుమార్తెను మోషేను పిలిపించారు. తర్వాత మోషేను పెంచిన అసలు తల్లి కూడా అక్కడే నిలబడే ఉంది. అసలు తల్లి మోషేను పెంచిన ఆమె కూడా అక్కడ నిలబడి ఉంది. సభంతుడి ఎదురు రాజుగారును మోషే, నువ్వు నా కుమార్తె యొక్క కుమారుడు కాదు అని విన్నాను, ఇది నిజమేనా అని అడిగాడు. నా కుమార్తె యొక్క కుమారుడు నీవు కాదు అని నేను విన్నాను, ఇది నిజమేనా అని అడిగాడు. ఇది నిజమేనా అని అడిగాడు. అయితే ఐగుప్తు దేశమంతటా యువరాజుగా పిలువబడుతున్న మోషే సత్యాన్ని అమ్ముకోక విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరోకు
కుమార్తె యొక్క కుమారుడు కాను అని ఒప్పుకున్నాడండి. చూసారా? అలా ఒప్పుకొని పక్షంలో ఏమయ్యేది? ఐగుప్తు రాజు కుమార్తె యొక్క కుమారుడుగా మోషే ఉండేవాడు. కానీ ఆ ధనము ఆయనకు అక్కర్లేదు, మోషేకి అక్కర్లేదు. ఆ మోషే సత్యాన్ని అమ్ముకోలేదు అక్కడ. అయితే రాజు అత్యాగ్రహుడై ఇక మీదట ఐగుప్తు దేశమంతటా మోషే యొక్క పేరు ఎక్కడ వినపడటానికి వీలు లేదు అన్నాడు. మోషే యొక్క పేరు ఎక్కడా వినపడడానికి వీలు లేదు. సకల విద్యలు అక్కడ నేర్చుకున్నాడు, ఎక్కడా వినపడడానికి వీలు లేదు. ఏదైనా సంఖ్యలతో బంధించి మనిషి సంచారం లేని ఒక చుక్క నీళ్లు కూడా దొరకనటువంటి ఎడారి ప్రాంతం విడిచిపెట్టి రండి అని ఆజ్ఞాపించాడు. సంఖ్యలతో బంధించి ఒక ఎడారిలో ఒక చుక్కకు నీరు కూడా లేని ప్రాంతంలో విడిచిపెట్టి రండి అని చెప్పి మోషేని పంపించాడు. కాబట్టి ఈ విధముగా ఈ మోషే జీవితం గురించి మనము ఎక్కడ చూస్తాం తెలుసా? ఎక్కువగా ఎక్కడంటే చూడండి, 10 కమాండ్మెంట్స్ తీశారు. 10 కమాండ్మెంట్స్ పిక్చర్ అని 10 ఆజ్ఞల పిక్చర్లో ఇది ఎక్కువగా చూపిస్తారు మోషే గురించి. కనుక మరి ఒక్క అబద్ధం ఆడటానికి ఇష్టపడక అదే మనమైతే ఏం చేస్తామండి? అబద్ధం ఆడటం చాలా ఈజీ మన జీవితంలో కదా. ఏమండి చీర ఎంత అండి అంటే ఏమంటామా? స్త్రీలు, నేటి స్త్రీలు ఏంటి, ఇప్పుడు ఎవరైనా సరే స్త్రీలు చీర ఎంత అండి, చాలా బాగుందండి అంటే ఏమంటాం? 3,000 5,000 చెప్తాం. అంటే ఏంటది? అబద్ధం కాదా? అబద్ధికులందరూ ఎక్కడ పడతారు? అగ్నిగుండంలోనే పడతారు కదా. ఇది ఏం పెద్ద అబద్ధం కాదని మీరు అనుకోవచ్చు, అది అబద్ధమే. ఇక్కడేంటి? అబద్ధం ఆడటానికి ఇష్టపడక రాజకుమారుడిగా పిలువబడిన మోషే సంకెళ్లతో బంధింపబడి రాజసముఖం నుండి మెట్లు దిగి వెళ్ళిపోతున్న దృశ్యం ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో తెలుసా? సంకెళ్లతో బంధించబడి ఆ యొక్క మెట్ల మీద దిగి వెళ్ళిపోతుంటే ఆ దృశ్యం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనము అసలు ఏ భయంకరంగా అసలు చూడలేని పరిస్థితి అనమాట. ఆ విధంగా మరి హృదయం చలించిపోతుంది. సత్యం కొరకు మోషే తన జీవితాన్ని పణముగా పెట్టాడు. సత్యం కొరకు తన జీవితాన్ని పణముగా పెట్టాడు పిల్లరా. మరి నీవు నేను సత్యం కొరకు మనం జీవిస్తున్నామా? సత్యం కొరకు మనం జీవించే వారిగా ఉన్నామా? మనం ఆరాధించున్న దేవుని పేరే నేనే మార్గమును సత్యమును జీవమును. ఆయన కొరకు మనము జీవించాలండి ఈ లోకంలో. ఆయన కొరకు నేనే మార్గమును సత్యమును జీవము అని చెప్పాడు యోహాను సువార్త 14:6లో. కాబట్టి ఈ వచనం దేవుని అనేక మంది నిజ దేవుణ్ణి తెలుసుకున్నారు. ఈ లోకంలోనికి అనేక మంది మునులు, ఋషులు, గురువులుగా వచ్చారు. అనేక మంది వచ్చారు, కానీ ఎవరు కూడా ఈయనలాగా నేనే అని చెప్పలేదు. నేనే మార్గమును సత్యమును జీవము అని ఎవరు కూడా చెప్పలేదు. ఒక యేసు ప్రభువే మాత్రమే ఆ మాట చెప్పగలిగారండి. యేసు ప్రభు మాత్రమే ఆ మాట చెప్పగలిగారు, నేనే మార్గమును సత్యమును జీవమునని. కాబట్టి అటువంటి ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం. సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకునేవారిగా ఉన్నాం. సత్యమును మనము అమ్మివేయద్దు, అమ్మివేసేవారిగా మనం ఉండవద్దు. సత్యం కొరకు నిలబడిన మోషేను దేవుడు ఏం చేశాడు? నిజమే, కొన్నిసార్లు సత్యం కొరకు నిలబడినప్పుడు మనకేమొస్తాయి? శోధనలు వస్తాయి, నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అవి రకరకాలు వస్తాయి. అదే సత్యం కొరకు నిలబడిన మోషేను దేవుడు ఎక్కడ పెట్టాడు? ఎడారిలో నిలబెట్టాడు.
తన కొరకు నిలవబడిన మోషేని ఎడారిలో విడిచిపెట్టేశాడు అని అని మనము అనుకుంటాం. 40 సంవత్సరాల తర్వాత ఒక రోజున తన ప్రజలైన ఇశ్రాయేలును ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల చేయడానికి అదే మోషే దేవుని చేత పంపబడిన వాడే ఐగుప్తుకు తిరిగి వచ్చాడు. మళ్ళీ ఐగుప్తుకి తిరిగి వచ్చాడు. అంటే 40 సంవత్సరాలు మోషే ఐగుప్తు రాజకుమార్తె దగ్గర 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో ఉన్నాడు. మిద్యాను అరణ్యంలో అంటే 8 years, అంటే 80 సంవత్సరాల తర్వాత ఆయన గొర్రెలు మేపుతూ ఉండగా పొద నుండి అది పొద కాలిపోవడం చూస్తాడు కదా. అది చూసినప్పుడు అక్కడికి వెళ్తాడు. ఏంటి మండుతుంది కానీ కాలిపోవట్లేదు అని అని అక్కడికి వెళ్ళినప్పుడు మోషే మోషే నీ పాదం నుండి చెప్పులు విడిచిపెట్టు, ఇది పవిత్రమైన స్థలము. అప్పుడు ప్రభు అంటే మోషేని దేవుడు ఎన్ని సంవత్సరాలకు ఎన్నుకున్నాడు? 7 సంవత్సరాలకు పిలిచాడు, 80 సంవత్సరాలకు పిలిచాడు. మనం ఇప్పుడిప్పుడే సేవకులం అయిపోతాం అనుకుంటాం. ఇప్పుడిప్పుడే సేవకులం అయిపోవాలి, ఇప్పుడిప్పుడే సేవకులం అయిపోయి సేవ చేసేయాలనుకుంటాం. 80 సంవత్సరాలకు పిలిచాడు మోషేని. కాబట్టి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల చేయడానికి అదే మోషే దేవుని చేత పంపబడిన వాడే ఐగుప్తుకు తిరిగి వచ్చాడు. ఒక విడుదల కర్తగా మోషే వచ్చాడు. ఇశ్రాయేలీయులు లక్షల మందిని తీసుకురావడానికి ఆయనే కారకుడయ్యాడు. ఆయన్ని దేవుడు ఎన్నుకున్నాడు, మోషేని ఎన్నుకున్నాడు. మోషే ద్వారా ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి సముద్రం మధ్యం 6 నేలపై 6 లక్షల మంది ఇశ్రాయేలును దేవుడు నడిపించండి. 6 లక్షల దగ్గర 20 లక్షల మంది, 6 లక్షల మంది యోధులని ఉంది అక్కడ. అంటే ఇంకా స్త్రీలు పిల్లలు అందరూ మొత్తం అంతగా దగ్గర 20 లక్షల మంది, 20 లక్షల మంది వీరందరినీ మరి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి తీసుకొని వచ్చాడు. ఆకాశం మన్నాను కురిపించాడు ఇశ్రాయేలీయులకి. ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ఇశ్రాయేలును దేవుడు నడిపించాడు. బండ నుండి సమృద్ధిగా నీళ్లు దయచేశాడు. అంటే వాళ్ళకి ఏమీ లేకపోయినా మోషేని అడిగేవారు. మోషే ప్రార్థించగా ప్రభు అన్ని వారికి అనుగ్రహించేవాడు. ఇలా ఎన్నెన్నో అద్భుతాలు చేసుకుంటూ దేవుడు ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశానికి నడిపించాడు. ఎన్నెన్నో అద్భుతాలు చేసుకుంటూ దేవుడు ఎక్కడ నడిపించాడు? వాగ్దాన దేశానికి నడిపించాడు. మోషే సత్యం కోసం నిలబడినందువలన దేవుడు ఆయనను దీవించాడు. సత్యమును ఉంచుకొనుట అంటే నేనే సత్యమునని చెప్పిన యేసును ఏం చేయాలి? నీ సొంత రక్షకునిగా అంగీకరించమని అర్థం. సత్యమును ఉంచుకొనుట అంటే నేనే సత్యమునని చెప్పిన యేసును నీ సొంత రక్షకునిగా అంగీకరించి నీ పాపాలు ఒప్పుకో. సొంత రక్షకునిగా అంగీకరించడం కాదు, నాట్ ఓన్లీ దట్. ఏం చేయాలి? నీ పాపాలు ముందు ఒప్పుకో. దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ముందు నీ పాపాలను ఒప్పుకోవాలి. నీ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానించు. నీ పాపాలు ఒప్పుకుంటే తప్ప ఆయన నీ హృదయంలోకి రాడు. నీ పాపాలను ఒప్పుకో. కాబట్టి నీవు ఇప్పుడే తీర్మానించుకొని ఆయనను నీ జీవితంలో కలిగి ఉండి ఆయన బిడ్డగా నీవు జీవించాలి. ఇదే సమయం, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం, ఇంకెప్పుడో లేదు. ఇంకా ఉంది, ఇంకా సమయం ఉంది. రేపు ఎల్లుండ తర్వాత ఇంకా చాలా సమయం ఉంది అని మీరు అనుకోవచ్చు. దేవుడు మనకు చెప్పలేదు ఎప్పుడు వస్తాడన్న విషయం మనకు చెప్పలేదు.
కాబట్టి మనలో ముందే మారు మనసు అనేది మనలో కలగాలి. మారు మనసు కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. సత్యమును కలిగి జీవించే వారిగా ఉండాలి. సత్యం మనకు ఎవరు? దేవుడే. నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు పోలేడు అన్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమును. కాబట్టి ప్రియులారా, ఈ విధముగా మనము ఏం చేయాలి? సత్యమును అమ్ముకునేవారిగా ఉండకూడదు. మన ప్రాణం పోతున్నా సరే అబద్ధమాడే పరిస్థితుల్లో మన జీవితాలు ఉండకూడదు. సత్యాన్ని అమ్మి వేసుకునే వారికి మనం ఉండొద్దు. యథార్థంగా బ్రతకండి, ఈ నీతిగా బ్రతకండి. నువ్వు బ్రతికినంత కాలం యథార్థంగా నీతిగా జీవించండి. యథార్థవంతులు నాకు ఇష్టలని చెప్పిన దేవుడు, యథార్థవంతుల వరకు ఆయన ఆకాశంలో ఆయన అందరినీ చూస్తున్నాడు. ఎవరెవరు తన బిడ్డలు ఉన్నారా, యథార్థవంతులు ఎవరున్నారా అని చెప్పి ఆయన చూస్తున్నాడు. యథార్థంగా జీవిస్తున్నావా? నీ జీవితం ఎలా ఉంది? డబ్బు కోసం ఆశపడేవారిగా ఉన్నావా? సత్యం కలిగి జీవించండి. దేవుని నిన్ను భయభక్తులు కలిగి జీవించండి. అలాంటి జీవితాన్ని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ విధంగా జీవించటకు మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగా తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి ఇదిగోనైనా ప్రభా సత్యమును అమ్ముకోవద్దన్న విషయం మాకు తెలియజేశారు నాయన ప్రభా. నాయన ప్రభా నేనే మార్గమును సత్యమును జీవమును తెలియజేసిన దేవా తండ్రి, నీకే స్తోత్రం నాయన ప్రభా. తండ్రి మా జీవితాలు ఆ విధంగా ఉంటగా నీ కృప చూపండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరు ఆ విధంగా జీవించక నీకు అనుగ్రహించమని నజరేయుడైన నా బ్రతమాలి వినమ్ముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మకైన సహవాసము, సకల దీవెనలు సదాకాలము ప్రభా తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.